మనందరి రక్షకుడును దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన మూడో మాట. 7 మాటల విభజన చెప్పి నేను మీకు చెప్తాను, మీరు చెప్తారా? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినవి 7 మాటలు. మొదటి 3 మాటలు ఇతరుల గురించి మాట్లాడారు. మొదటిది సిలువ వేడిన వాడిని వారితో, తర్వాత సిలువలో దొంగతో, మూడవది తల్లితో. రెండో భాగంలో తన గురించి మాట్లాడిన మాటలు, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, తర్వాత దప్పికొనుచున్నాను, సమాప్తమైనది, నా ఆత్మ నీకు అప్పగించి, ఇంకోటి ఏదో మిస్ అయిందండి. 7 మాటల్లో మొదటి 3 మాటలు మొదటి భాగం ఇతరులతో మాట్లాడాడు. చుట్టూ ఉన్న వారిని చూసి, సిలువేస్తున్న వారిని చూసి ఒక మాట అన్నాడు, క్షమించమన్నాడు. దొంగతో, నీ నీతిమంతుడైన దొంగతో పరదేశికి వెళ్తామని అన్నాడు. తల్లితో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఇది మొదటి భాగం. రెండో భాగం ఇంకెన్ని మాటలు? 4 మాటలు ఉన్నాయి. 4 మాటల్లో మొదటి మాట, దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, దప్పికొనుచున్నాను, సమాప్తమైనది. మరి 5 వచ్చినాయి, ఇంకోటి రావాలి. 5 వచ్చినాయి. ఈ 3 వచ్చినాయి. ఇవి నా దేవా నేను ఎందుకు చెయ్యి విడిచితివి, 4వ మాట ఇది. 5వ మాట దప్పికొనుచున్నాను, సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగించు. నేను ఏ మాట మిగిలింది అనుకున్నాం మనం? 3వ మాట మిగిలింది. ఈ 3వ మాట దేనికి సంబంధించిందంటే 7 మాటల విభజనలో ఇతరుల గురించి మాట్లాడిన మాటల్లో 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిని. దీంట్లో తెలుసుకున్నది ఏమన్నా అయిపోయింది, వెళ్ళిపోదామా? ఈ మాటలో ఉందండి అర్థం, చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. యోహాను సువార్త 19:26-27. యోహాను సువార్త 19:26-27 వచనాలు ఈ మాట రాయబడింది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాట మనకు ఏమి తెలియజేస్తుందంటే, మనం బ్రతికున్నంత కాలం దేనితో ఎవరితో ఎలా స్పందించాలో మనకు నేర్పిస్తుంది అంటే ఈ మాట. పాఠం చివరికి వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది. హింసించే వారి విషయంలో ఎలా స్పందించాలి, పక్కనున్న వారితో ఎలా స్పందించాలి, అవమానపరిచే వారిని ఎలా స్పందించాలి, తల్లితో ఎలా స్పందించాలి, శిష్యులతో ఎలా స్పందించాలి, దేవునితో ఎలా స్పందించాలి. హింసించే వారి విషయంలో ఎలా స్పందించాలి, ఎలా స్పందించాలి మనం? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. మరి పక్కనున్న వాడితో ఎలా స్పందించాలి? అవసరమైతే వాడిని పరదేశికి వెళ్ళేటట్లుగా చెయ్యాలి. అవమానపరిచే వారిని ఎలా స్పందించాలి? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. నువ్వు కుమారుడు అయితే దూకు అందే సాతాను, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమన్నారు దొంగలు ప్రజలు. ఒకవేళ ఆయన సిలువ నుంచి బయటకు వచ్చేస్తే మొత్తం అంతా నాశనం అయిపోయేదండి. మొత్తం అంతా అందుకని ఆ మాటలకి ఏం చేసినాడు యేసుక్రీస్తు? అస్సలు స్పందించలేదు. కానీ ఎక్కడ స్పందించాడంటే తల్లిని చూసి స్పందించాడు. మళ్ళీ సిలువలో దొంగ మాటలకు స్పందించాడు. ఎక్కడ దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. తల్లితో స్పందించాడా? శిష్యుడితో స్పందించాడు. ప్రతిదానికి ఎలా స్పందించాలో ఈ 7 మాటలు మనకు తెలియజేస్తాయండి. ఎప్పుడు కూడా మన మైండ్లో 7 మాటలు ఉండాలి. ముచ్చటగా ఇది ఎన్నో మాట అండి? ముచ్చటగా 3వ మాట. అద్భుతమైన విషయాలు 3వ మాటలో ఉన్నాయి. అమ్మ అన్నాడు. అమ్మ అంటే ఎవరు? మరి అని అక్కడ లేదుగా, తల్లి అని లేదుగా అక్కడ, మరియా అని లేదు కదా. ఉందండి? ఉందా అని అడుగుతున్నాను. లేదు. తాను ప్రేమించిన శిష్యుడు అని ఉంది. యోహానం లేదుగా. వాళ్ళిద్దరు వాళ్ళే అంటానికి గ్యారంటీ ఏంటి? యేసుక్రీస్తుతో పాటు యేసుక్రీస్తుకి తల్లికి యోసేపు గారికి పుట్టిన పిల్లలు ఎంతమంది? చాలా. నేను లెక్క కూడా చెప్తానండి మీ రోజు మీకు. అది మొత్తం లెక్క చెప్తాను ముందుకు వెళ్ళడం. చాలా మంది అనే మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మ అంటే మరియా అని ఎలా అనుకుంటాము? యేసు తాను ప్రేమించిన శిష్యుడు అన్నాడు. లోకంలో అంతమంది ఉంటే 12 మందినే ప్రేమించి శిష్యులుగా చేసుకున్నాడు.
యోధా దొంగ అయినప్పటికీ కాళ్ళు గడిగి ప్రేమించాడు. మరి ఏ ఏ ఏ శిష్యుడు ప్రేమించిన శిష్యుడు? యోహానన్. అంటే అక్కడ యోహానన్ లేదుగా. కౌంటర్ వేసేవాడికి మనం ఎన్కౌంటర్ వేయాలి కదా. మనమంటే ఓకే, మనమంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇందాక దాకా ఏమన్నాం? ఆయనకున్న దాహం ఆత్మల దాహం అన్నాం. అలా ఉంటుంది అనమాట. ఓకేనా, ముందుకెళ్దామా? బైబిల్ పండితులు ఏం తేల్చారంటే యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. యోహాను సువార్త, మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ప్రకటన గ్రంథం. యోహాను గారు చంపబడ్డాడా, చంపబడలేదా? ఎక్కువ కాలం బ్రతికాడు. శిష్యులందరిలో ఎక్కువ కాలం బ్రతికింది ఎవరంటే యోహాను గారు. పద్మాసు దీపంలో పరభాసేయుడు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారంటే తొందరగా చంపబడ్డాడు. ఈ యోహానుకి కాక మిగిలిన వాళ్ళు ఎవరికైనా తల్లినప్పు చెప్పాడు అనుకోండి, వీళ్ళే అర్ధత్రంగా పోయారనుకోండి, తల్లి పరిస్థితి ఏంటి? అమ్మ బాబు ఎంత ఆలోచించాడండి. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన ఆయన తాను ప్రేమించిన శిష్యుడిగా తల్లి ఎందుకు అప్పు చెప్పాడంటే వీళ్ళందరిలోకి ఇతను ఎక్కువ కాలం ఉంటాడు కాబట్టి తల్లిని సాగుతాడు. ఇంకో విషయం చెప్పమంటారా? తర్వాత సహోదరులు మార్పు చెందారా, చెందలేదు? చెందిన తర్వాత తల్లి ఇక్కడికి వచ్చిందంటారా, రాలేదంటారా? ఎందుకు రాదండి? వీళ్ళే క్రీస్తులోకి వచ్చేసి పత్రికలు కూడా రాశారు మన కొత్త నిబంధనలో సహోదరులు. అంటే ఒకవేళ వీళ్ళు రాకపోయినా ఎక్కువ కాలం తల్లితో ఉండొచ్చు. ఒకవేళ వస్తే ఇక్కడికి రావచ్చు. కొంచెం గ్యాప్లో కూడా తల్లిని వదలకూడదని చావుకు ముందు ఆలోచిస్తున్నాడండి. కానీ మనం బ్రతుకుండగానే తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. ఆయన చావడానికి ముందు ఏం ఆలోచిస్తున్నాడు? ఒకవేళ నేను పోతే నా తల్లి పరిస్థితి ఏంటి, అది నా తమ్ముళ్ళు చూడకపోతే, తండ్రి చూడకపోతే పరిస్థితి ఏంటి అని చనిపోవడానికి ముందు కూడా ఎంత ఆలోచిస్తున్నాడు చూసారా? ఓకే, రైట్. ఎక్కువ కాలం జీవించాడు కాబట్టి బైబిల్ పండితులు ఏం తేల్చారంటే దీనికి ఎక్కువ మాటలో యేసుక్రీస్తును ఆనుకొనినవాడు, తాను ప్రేమించిన శిష్యుడని ఎక్కువగా ఎవరి గురించి రాయబడిందంటే యోహాను గారి గురించి రాయబడింది. కాబట్టి బైబిల్ పండితులు ఏం తేల్చారంటే ఈ మాట ఎవరితో అన్నారు అంటే యోహాను గారి గురించే. లోకం నుండి తనకి ఇష్టమైన 12 మందిని తీసుకున్నాడు. నలుగురితో మాత్రం సన్నిహితంగా ఉండేవాడు. ఎవరంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను. వాళ్ళ పుస్తకాలు మాత్రమే బైబిల్లో రాబడి. ఇంకా చాలా మంది సువార్తలు రాయడం జరిగింది, కానీ అవన్నీ మనకు 66 పుస్తకాల్లో చేర్చబడలేదు. మళ్ళీ ఈ నలుగురిలో కూడా తాను ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను గారు. యేసు ప్రేమించినది యోహాను గారినేనండి. డౌటా? క్లియరా? మరి అమ్మ అంటే మరియే అంటారా? ముందు వచ్చిన వాళ్ళు మీకు ఆయన తల్లి మరియా, కోఫ్లా బారి మరియా, మగ్దలేని మరియా, యేసుక్రీస్తుని చూచుచుండిరి అని ఉంది. మిగిలిన పుస్తకాల్లో ఉంటుందండి మీకు ఇదంతా. అవునా? యేసు తల్లిని యోహానికి ఎందుకు అప్పగించాడంటే మరియ యేసును కన్న తర్వాత పిల్లలు లేరు, మరియ గారు యేసుక్రీస్తుని కన్న తర్వాత ఆయనకి పిల్లలు పుట్టలేదు, ఇంకా అలాగే ఉండిపోయింది. కాబట్టి ఇంకెవరు లేరు కాబట్టి, కొడుకులు ఎవరు లేరు కాబట్టి ఆయనకి అప్పు చెప్పింది అంటారు. ఎవరంటారంటే ఆర్సీఎం వాళ్ళు అంటారండి ఈ మాట. దానికి సమాధానం ఏంటంటే యేసు పుట్టిన తర్వాత మరియకు పుట్టిన పిల్లలు ఎంతమంది అంటే మత్తయి సువార్త 13:54 వచ్చినట్టు క్లారిటీగా రాయబడింది చూడండి. మరియకు పుట్టిన పిల్లలందరూ టకిమని చెప్పాలి మీరు ఇక్కడి నుంచి. మత్తయి సువార్త 13:54 వచ్చిన. అందువలన చదవండి. మత్తయి సువార్త 13:54. వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినవి? 35వ వచనం, 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? తల్లి పేరు మరియా. ఒకటి, తల్లి పేరు మరియా. జాగ్రత్తగా చూసుకోండి. యాకోబు, యోసేపు, సీమోను, యోధ అనువారు. అంటే మరియకి పిల్లలు ఎంతమంది? మగ పిల్లలు. యేసుక్రీస్తుని తీసేస్తారు ఏంటండి? వెరీ గుడ్. మరియ గారి సంతానం ఎంతమంది? మగపిల్లలు 5. క్లియరా? ఎవరు చెప్పిన మాట ఇది? ఇప్పుడు కృష్ణమాయ మా ఇంటి పక్కన. మా ఇంట్లో పిల్లలు ఎంతమంది? ఆయనకి తెలుస్తుందా, అమెరికాలో ఉన్నవాడికి తెలుస్తుందా? ఆయనకే తెలుస్తుంది. అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఏమని? ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఇతనికి 4 మగపిల్లలు పుట్టలేదా అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది ఓకే చేసుకోవచ్చు మనం. మరియ గారికి ఎంతమంది మగపిల్లలు పుట్టారు? ఫిక్సా? ఆడపిల్లలు ఎంతమంది? కింద చూడండి. ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? సోదరీమణులు అంటే ఎంతమంది?
ఆహా, అలా అనొద్దు. ఒకళ్ళే అయితే సోదరి అంటారు. ఇద్దరు లేదా ఇద్దరు కన్నా ఎక్కువ. మరి మగపిల్లల్ని 5గురిని కందంటే ఆడపిల్లల్ని ఇద్దరిని కనొచ్చు, ముగ్గురిని కన్నా మనం చెప్పలేం. అది లెక్క మనకి చెప్పలేదు. బైబిల్ ఇప్పుడు కూడా మగవాళ్ళ పక్షపాతి అంటాడు. ఇది ఇంకో పాట ఉంది, మేము చెప్తా తర్వాత మీకు. అంత నీతివంతుడైన నోవాహు భార్య పేరు రాయలేదండి. అంత ఘోరం. ఆడవాళ్ళు ఒప్పుకుంటారు మీరు? ఇక్కడేమో మగవాళ్ళ పేర్లు రాపిచ్చి అమ్మాయిల పేర్లు రాపించాల. బైబిల్ ఏ పక్షపాతి? మగవాళ్ళ పక్షపాతి. ఎవరో చెప్తానండి ఆ పాట. ఇక్కడ పేర్లతో సహా రాసేసారు. ఎంతమందో కూడా ఆడవాళ్ళ గురించి రాయల. కాబట్టి సోదరి మణులు అన్నారు కాబట్టి ఒకళ్ళు కాదు, ఒకరికి ఇద్దరు లేదా ఇద్దరు కన్నా ఎక్కువ. మగపిల్లలు ఎంతమంది? 5గురు. ఆడపిల్లలు ఇద్దరు వేసుకుందాం మనం, 7గురు సుమారు. చివరిలో సుమారు అనాలి మళ్ళీ. ఇప్పుడు మరియ గారి సంతానం ఎంతమంది? 7గురు, సుమారు 7గురు. 5గురు మగపిల్లలు, యేసుక్రీస్తుని తీసేస్తే 4గురు మగపిల్లలు, 2 ఆడపిల్లలు. మరి వీళ్ళు ఏం చెప్తారు? మరియకు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత పిల్లలు లేరు కాబట్టి శిష్యుడికి అప్పచెప్పాడు అని అంటారు. మరి ఈ వచనం ప్రకారం, ఈ వచనం చూపి తారసీమ వాళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బే, ఆయనకి పిన్నో పెద్దమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేదంటే యేసోపు గారికి అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకి పుట్టిన పిల్లలు వీళ్ళు, మరి పుట్టిన పిల్లలు కాదంటారు. దానికి కూడా మీకు చూపిస్తా చూడండి. మత్తయి సువార్త 13:56 వచ్చినప్పుడు చూసారు మీరు. అతని సోదరి మరులందరూ మనతోనే ఉన్నారు కాదా? మన తల్లిదండ్రులు ఎంతమందో పిల్లలు మన చుట్టూ నివసిస్తున్న వారికి బాగా తెలుస్తుంది. 4గురు తమ్ముళ్ళు ప్లస్ యేసు కలిపితే 5గురు మగబిడ్డలు. సోదరి మణులు అంటే కనీసం 2, మొత్తం 7గురు సంతానం. చాలా మంది క్రైస్తవులు దీనికి ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. నో 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 నో, అస్సలు మరియకు పిల్లలే తర్వాత పుట్టలేదని అంటారు. యేసు తర్వాత మరియకు పుట్టలేదు, పెదనాన్న చిన్నాన్న లేదా పిన్ని పెద్దమ్మల పిల్లలు అంటారు. లోకాసువార్త 2:6 దానికి సమాధానం చూడండి. లోకాసువార్త 2:6. లోకాసువార్త 2:6. వారక్కడ ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినందున గనుక, ఆడవాళ్ళకి బాగా తెలిసి మాట, తొలిచూలు కుమారుని అంటే తర్వాత ఉన్నారనా లేరనా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? పెళ్లి పత్రికలో ఏకైక కుమారుడు అని వేశారు. ఉన్నారా లేరా? ప్రథమ పుత్రుడు అంటే ఉన్నారా? తొలిచూలు కుమారుడు అంటే తర్వాత ఉన్నారనా లేరనా? తొలిచూలు అని రాయకుండా ఏకైక కుమారుని కని అని రాయాలి. తొలిచూలు అంటే మళ్ళీ చూలు ఎవరో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7గురు ఉన్నారు. దీనికి కూడా ఒప్పుకోరు ఆర్సీఎం. మనం ఏం చేస్తాం? అంతేనా? ఓకే, రైట్. లోకాసువార్త 2:7 గనుక తన తొలిచూలు కుమారుని కని అంటే అర్థం ఏంటంటే నా మొదటి బిడ్డ అంటే ఇంకా ఉన్నారని అర్థం. ఏకైక కుమారుని కని అని రాసింది అనుకోండి, ఇంకా లేరని అర్థం. పెళ్లి పత్రికలో మా ఏకైక కుమార్తె అంటే ఇంకొకటే కదా. మా మొదటి కుమార్తె అంటే 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. మా ప్రథమ సంతానము అంటే 2, 3 ఉన్నట్టే. ఏకైక సంతానం అంటే ఒకటి. మొదటి బిడ్డ, తొలిచూలు బిడ్డ, ఫస్ట్ బోర్న్ బేబీ 1 యేసు. 4గురు మగపిల్లలు, సుమారు 2 ఆడపిల్లలు, మొత్తం 7గురు ఉన్నారు. తండ్రిని తల్లికి సుమారు 7గురు సంతానం. వీరిలో ఎవరికి అప్పగించకుండా యోహానికే ఎందుకు అప్పగించాడు? సిలువ వేస్తున్న టైంలో యేసుక్రీస్తు ఎదురుగుండా ఎవరెవరు ఉన్నారంటే, మా యోహాను సువార్త 19:25 ఒకసారి చూడండి. యోహాను సువార్త 19:25. యోహాను సువార్త 19:25. యేసుక్రీస్తుని సిలువేసే సమయంలో ఎదురుగా ఎవరున్నారు? తల్లి మరియా, తల్లి సహోదరు అంటే అక్కో చెల్లో. మరి ఆవిడకైనా చెప్పొచ్చుగా. ఇంకా కోఫ్లా భార్య మరియా, మగ్దలేను. ఎంతమంది మరియలు ఉన్నారు ఇక్కడ? సుమారు 3 మరియలు ఉన్నారు. తల్లిని వారిలో ఎవ్వరికి అప్పగించకుండా యోహానికే ఎందుకు అప్పగించాడు? లేదండి వాళ్ళందరూ ఆడవాళ్ళు అండి, ఆడవాళ్ళు మగ మనిషిని, ఒక్కొక్క మనిషిని ఏం సాగుతారు, మగవాడికి అప్పు చెప్తే కొంచెం సంపాదించి వస్తాడు కాబట్టి అంటారు. వాళ్ళ ఆడవాళ్ళు ఏమానమైన అడుగుతున్నారు. అండ్ ఆ మనిషిని చూసుకోలేరా? చూసుకోలేరా? ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మరి కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందని తెలిసైనా సరే అంత బాధలో కూడా తల్లిని యోహానికి అప్పగించాడు. దేనికి స్పందించాలో దానికి స్పందించాడు. యేసుక్రీస్తులో ఉన్న మరొక కోణం చూద్దామా? చావు బతుకుల్లో క్షణాల్లో, నిమిషాల్లో, గంటల్లో చచ్చిపోతాను అనగా తల్లి గురించి ఆలోచించాను. ఆయన ఏమన్నాడు? అమ్మా అన్నాడు.
బతికుండంగా సువార్త ప్రకటించేటప్పుడు తల్లి దగ్గరికి వస్తే ఏమన్నాడు? అది చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 12:46. సువార్త ప్రకటించే టైంలో తల్లి ఆయన దగ్గరికి వస్తే తల్లి సహోదరులు ఆయనతో మాటలారగోరి ఆయన యొద్ద నిలిచుంటారు. మత్తయి సువార్త 12:46 ఉంటే 47 అప్పుడు లోనకు ఒకడు వచ్చి ఏం చెప్పాడంటే, నీ తల్లి నీ సహోదరులు బయట ఉన్నారంటే 12:48 మత్తయి సువార్త, వాడిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు అని చెప్పాడు. అని బాగుంటుందండి ఈ మాట? బాగుందా బాగోలేదా? బాగోలేదు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం 49-50 12 మత్తయి సువార్త. పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారం చేయబడిన సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అని నేను. అప్పుడు స్పందించాడా అంటే స్పందించలేదు. తల్లికి స్పందించలేదు. మరి ఎలా స్పందించాడు? ఆవిడ వచ్చింది ఎందుకో తెలుసుగా. ఎందుకు? నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు కుడివైపు ఒకడిని ఎడం వైపున కూర్చోబెట్టుకోమంది. తండ్రి చిత్తానుసారంగానే వచ్చిందా? చిత్తానుసారంగా రాలేదా? చిత్తానుసారంగా రాలేదు. కాబట్టి ఏం చెప్పాడంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడని అలాగే స్పందించాలి. అప్పుడు అలాగే స్పందించాలి. అలా మాట్లాడలేదనుకోండి, చూసే జనాలందరూ ఏమనుకుంటారు? మనల్ని ఒకలాగా తల్లిని సహోదరులను ఒకలాగా చూస్తున్నారని అనుకుంటారు. యోహాను సువార్త 2:1 తల్లి 9 నెలలు గర్భం మోసింది. 33 సంవత్సరాలు నింద మోసిన తల్లితో ఏమన్నాడు? ఎవరు నా తల్లి అన్నాడు. సిలువలో అమ్మ అన్నాడు. వివాహం జరుగుతుంది. యేసుక్రీస్తు శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. తల్లి కూడా అక్కడే ఉంది. యోహాను సువార్త 2:1 అక్కడ ద్రాక్షారసం అయిపోయిందంట. తల్లి అక్కడ ఉండని యేసు శిష్యులు పిలువబడి 3వ యోహాను సువార్త 2:3 ద్రాక్షారసం అయిపోయిందని తల్లి వచ్చి ఆయనతో చెప్పింది. అమ్మ నాతో నీకేం పని అన్నాడు. ఇదేంటండి తల్లితో మాట్లాడే విధానం అనేది? ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆయనకే తెలుసు. సిలువలో మరణించే ముందు ఏమన్నాడు? అమ్మ అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నాతో నీకేంటి పని అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఎవరు నా తల్లి అన్నాడు. ఓకేనా? ఇంకా ముందుకెళ్తే 12 ఏళ్ల వయసులో ఒక దిన ప్రయాణం అంతా ముందుకెళ్ళిపోతారు. తిరిగి మళ్ళీ వెనక ప్రయాణం వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదు. అక్కడ వడ్రంగి పని చేస్తున్నాడండి. తండ్రి చేసే పని ఏంటి? వడ్రంగి పని. మరి తల్లిని ఏమన్నా అక్కడ గౌరవించాడంటే గౌరవించలే. అండ్ ఒక స్త్రీ ఒక ఎముక ఇరిగితే ఎంత బాధో, 20 ఎముకలను ఒకేసారి ఇరిపేస్తే ఎంత బాధ వస్తుందో ఒక బిడ్డను కనడానికి తల్లి పడే బాధ అంటండి. ఆ తల్లితో యేసుక్రీస్తు ఇలా మాట్లాడొచ్చండి. నేను నా తండ్రి పని మీద నీకు తెలీదా? ఎవరు నా తల్లి? నాతో నీకు ఇంకేం పని? మాట్లాడతాం. రైట్ అంటారు, రాంగ్ అంటారు. 20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత బాధ వస్తుందో అంత బాధపడద్దంట తల్లి బిడ్డను కనడానికి. ఇప్పుడు లేదులేండి, అంత ఆపరేషన్లే కదా. ఇప్పుడు మత్తి ఇచ్చేస్తున్నారు, ఆపరేషన్ చేసేస్తున్నారు. ఆ నిప్పులు తగ్గడానికి ఇంజక్షన్లు కూడా చేసేస్తున్నారు. అంత బాధపడి కన్న కొడుకు తల్లితో మాట్లాడే విధానం ఇదేనంటారా? సువార్త ప్రకటించాడేమో అలా మాట్లాడాడు. సిలువలోకి వచ్చేటప్పటికి అమ్మా ఇదిగో నీ కుమారుడు, ప్రేమించిన శిష్యునితో ఇదిగో నీ తల్లి అన్నాడు. మరి బ్రతుకున్నప్పుడేమో సిలువ మరణానికి ముందు సువార్త ప్రకటించినాడు అలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడాడు ఏంటంటారు? దానికి మీకు చెప్తాను వినండి. ఆడవాళ్ళకి శ్రీమంతం ఎందుకు చేస్తారు చెప్పగలరా? నేను చెప్పానుగా, చెప్పండి. నేను చెప్పాను, క్లూ ఇచ్చానుగా. ఆడవాళ్ళకి సీమంతం ఎందుకు చేస్తారంటే చక్కగా గాజులు, పువ్వులు, చక్కగా బొట్టు అంతా అలంకరించి అన్ని రకాల పదార్థాలు పెడతారు. అంటే ఇదే చివరి చూపు, డెలివరీలో ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. డెలివరీ అయిన తర్వాత కూడా పోవచ్చు. చాలా మంది చనిపోయారు పూర్వం.
కానీ ఇప్పుడు ఎవ్వరూ కూడా చనిపోవటం అనేది లేదు. ఇటువంటి కాలంలో మనం పుట్టడం మన అదృష్టం. సీమంతం చేసేది అందుకోసమే. ఎందుకోసం అంటే సరే ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు అని ఇండైరెక్ట్గా అనమాట. పెళ్లి చేసేటప్పుడు అబ్బాయికి ఆస్తి ఉందా అని అడుగుతారు, ఉద్యోగం ఉందా అని అడుగుతారు, ఇల్లు ఉందా అని అడుగుతారు. వాటిలో దాన్ని కాపురం చేస్తారు వీళ్ళు. ఒకవేళ నువ్వు పోతే నా కూతురు గతేంటి? అది వెరీ గుడ్ మామగారు, బాగా చెప్పారు. ఇండైరెక్ట్ గా ఇదేనండి. ఒకవేళ నువ్వు పోతే నీ ఉద్యోగం నా కూతురికి, నీ ఇల్లు నా కూతురికి, నీ పొలం నా కూతురికి, పుట్టిన పిల్లలు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది మీకు అర్థమైంది కదండి. కాబట్టి కనడానికి ఎంతో బాధపడిన తల్లితో నాతో నీకేం పని అని మాట్లాడాడు. సిలువలో మాత్రం ఎలా మాట్లాడుతున్నాడు? అమ్మా 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 అంటున్నాడు. అలాగే అన్నాడండి, అలాగే అన్నాడు. సిలువలో ఇలా మాట్లాడడం ఏంటి మరి? ఒక దిన ప్రయాణం వెనక్కి వెళ్ళిపోయి ముందుకు వచ్చిన తల్లిదండ్రులతో ఏమన్నాడంటే, 12 సంవత్సరాల వయసులో నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అన్నాడు. 2:48 లోకాసు వార్త చేస్తే, బాబు నువ్వు ఇలా ఎందుకు చేసావని అడిగితే 49 నన్ను మీరు ఎందుకు వెతుకుతున్నారని అడిగాడండి. పాపం ఒక రోజు ప్రయాణం వెనక్కి వెళ్ళి వస్తే నన్ను ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. కానీ సిలువలో ఏమన్నాడు? అమ్మా అన్నాడు. 12 ఏళ్ల వయసులో నన్ను ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. 31వ సంవత్సరం సుమారుగా పెళ్లి విందులో ఏమన్నాడంటే, నాతో నీకేం పని అన్నాడు. 31 నుంచి 33 సంవత్సరాల మధ్యలో నా తల్లి ఎవరన్నారు. 33.5 వయసులో చివరిలో మరణించేటప్పుడు అమ్మా అన్నాడు. ఈ మాటల్లో ఉన్న పరమార్థం చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. కొందరు మాకే జ్ఞానం ఉందని చెప్పుకునే వాళ్ళు ఏం చేశారంటే, దీనికి యోసేపు గారు పిల్లలు, కూతుర్లు, కొడుకులు ఇంట్లోంచి తరిమేశారు. తరిమేయడం వల్ల ఏ ఆధారం లేక సిలువలో ఉన్న కొడుకు దగ్గరికి వచ్చింది. బైబిల్ ఎక్కడ ఉందండి? ఏం చెప్పారంటే, బడబడ బోధకులు ఏం చెప్పారంటే, తండ్రి, భర్త, కొడుకులు, కూతుళ్ళు ఇంట్లోంచి తరిమేశారు. నువ్వు కుమారుడు కావాలని బయట అడుగు పెడితే మళ్ళీ లోన అడుగు పెడతా హీల్లేదు అని గట్టిగా నొక్కి చెప్పడం వల్ల అడుగు బయట పెట్టి కొడుకు దగ్గరికి వచ్చేసిందని చెప్పుకొచ్చారు. అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే, యేసుక్రీస్తు తమ్ముళ్ళని, చెల్లెల్ని, యేసుక్రీస్తు తండ్రిని ఒక నేరస్తుడిగా నీకు చూపించారు. యోసేపు గారు చాలా గొప్పవాడు అంటండి. మీకు ఒక పాఠం చెప్తాను భవిష్యత్తులో తర్వాత. యేసుక్రీస్తు తండ్రి ఎంత గొప్పవాడు, మరీ గొప్పదా కదా? గొప్పది. మరి యేసేపుని మనం ఎలా చూస్తాం? చాలా చిన్న చూపు చూస్తామండి. 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను ఆయన గురించి. భర్త, పిల్లలు తరిమేశారే, ఇల్లు దాటేవో మరలా తిరిగి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టే సిలువలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్తారు. 12 ఏళ్ల వయసులో యోసేపు గారు పిల్లవాడి కోసం ఏమైనా ఆలోచించాడు. ఆలోచించడం ఒకసారి రెఫరెన్స్ చూద్దాం, ముందుకు వెళ్ళిపోతాం. లోకాసు వార్త 2:48 అయిపోయిందండి. లోకాసు వార్త 2:48. లోకాసు వార్త 2:48. లోకాసు వార్త 2:48. యోసేపు గారు తల్లి తరిమేశాడా లేదా? ఆయన అంటే ఇద్దరున్నారా? ఓకే. తల్లిదండ్రులు ఏ వయసులో? 12 సంవత్సరాల వయసులో ఒక దిన ప్రయాణం వెనక్కి నడిచి వచ్చాడు మరియతో పాటు. ఎవరి కోసం? చదవండి. ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి ఎవరితో? యేసుక్రీస్తు కుమారుడా, మమ్మును ఎందుకు ఎలాగూ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును. కుమారుడు కనపడలేదని ఏడ్చాడంటే ఎవరు? యోసేపు గారు. మరి యోసేపు గారిని చాలా దారుణంగా చిత్రీకరిస్తారు మన వాళ్ళు. మరియతో పాటు ఎవరు కూడా దుఃఖించారు? యోసేపు గారు కూడా దుఃఖించాడు. దేవదూత చెప్పక ముందు కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, కానీ దేవదూత చెప్పిన కాడి నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. దీని గురించి మనం ఒకరోజు మాట్లాడుకుందాం. కొడుకు సున్నతి చేయించలేదా? ఎందుకు చేయించాడు? ప్రేమ ఉందా? ప్రేమ లేక వదిలేసేవాడు కదండి. తర్వాత ఇంకేం చేశాడు? తాను చేసే వడ్రంగి పనిని నేర్పించాడా? నేర్పించలేదా? మన బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆమె కుమారుని కను వరకు ఆమెను
ఎరుగకుండెను. కొత్తగా పెళ్ళైన అమ్మాయితో సంవత్సరం పాటు ముట్టుకోకుండా జీవించాడంటే మంచోడు చెడ్డాడండి? మరి మన వాళ్ళు ఏం చెప్తారు ఈయన గురించి? చాలా దారుణంగా మాట్లాడతారు. చాలా మంచివాడండి యోసేపు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుని ముందుకు వెళ్ళిపోదాం. 12 ఏళ్ల వయసులో ఏడుస్తూ ఎదిగాడు ఎవరిని? గర్భశోకంతో వచ్చింది తల్లి. ఎక్కడికి వచ్చింది గర్భశోకంతో? సిలువు దగ్గరికి వచ్చింది. వాళ్ళ తల్లి తరిమేస్తే వచ్చిందండి. వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు ధైర్యం చేసి బయటకు వచ్చింది అంతే. కొడుకుని ఆ పొజిషన్లో చూసిన తల్లి కుప్పకూలు కింద పడిపోద్దా పడదా? మరి ఎందుకు పడలేదంటారు? చక్కగా స్ట్రైట్గా నుంచుని ఉంది. ఏం తెలుసు? నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అన్నాడు. ఇప్పుడు తల్లి దేవుని చిత్త ప్రకారం ఆలోచిస్తుంది. ఏమని? చచ్చిపోయిన 3వ దినాలు లేపుతాడు నా కొడుకు అని ధైర్యంగా నుంచునుంది. చచ్చిపోయిన నా కొడుకు 3వ దినాన్ని తిరిగి లేస్తాడని నమ్మకంతో ధైర్యంగా నుంచింది. కాబట్టి ఏమని చెప్పాడంటే తల్లితో ఇప్పుడు స్పందించాలి. తల్లితో నువ్వెవరో ఎందుకు వచ్చావని అనకూడదు. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం ఆలోచిస్తుంది నా తల్లి. ఏమని మన మనసులో ఏమనుకుంటాం ఆయన తెలుసా? తెలియదు. తెలుసు. నా తల్లి దేవుని చిత్త ప్రకారం ఆలోచిస్తుంది. నేను మరణించిన 3వ దినాన్ని తిరిగి లేస్తాడని ఆలోచిస్తుంది. కాబట్టి నా తల్లి బాధ్యత ప్రస్తుతానికి అక్కడున్న యోహాను గారికి అప్పచెప్పడం అనేది జరిగింది. అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు, అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాడు, నేను జాగ్రత్తగా చూసుకుంటాక అక్కడ లేరు. వాళ్ళు ఉన్నారండి? లేరు. ఇంటికి వెళ్ళి చూసుకోండి అంటే బాగుంటుందండి. పక్కనే ఉన్న శిష్యుడికి అప్పగించడం అనేది జరిగింది. తండ్రి చిత్తం ఏంటో ఆవిడకి అర్థమైంది. మరణించినా తిరిగి 3వ దినం లేస్తాడని అర్థమైంది. మరణం ఆయనని బంధించలేదని ఆవిడకి అర్థమైందంటే తండ్రి చిత్త ప్రకారం ఆలోచించింది మరియ. అప్పుడు స్పందించాడు. ఏమని? అమ్మ అని. అందుకని ఎప్పుడు అన్నాడు ఇలాగా అనలే. ఎందుకంటే ఆవిడ దేవుని చిత్త ప్రకారంగా ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కాబట్టి అవసరమైనప్పుడు స్పందించాడు, అనవసరమైనప్పుడు స్పందించలేదు. కాబట్టి మత్తయి సువార్త 14:6-8 తల్లి చేత ఒక కుమార్తె ప్రేరేపించబడి, 8వ వచనంలో చూస్తే తల్లి చేత ప్రేరేపింపబడినదే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి తలని అడిగింది. కానీ ఈయన ఎవ్వరి చేత ప్రేరేపింపబడలేదండి. తల్లి చేత కూడా ప్రేరేపింపబడలేదు. మరియా నా కొడుకుకి చావు లేదనే నమ్మకంతో వచ్చింది. ఆమె హృదయంలో ఖడ్గము దూసుకుపోవునని బ్రతకుండంగా చెప్పబడింది. 9 నెలల్లో గర్భం మోసింది. 33.5 సంవత్సరాలు ఈ శోకాన్ని మోస్తూనే ఉంది. దేవుని చిత్తానుసారంగా అప్పటికి ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది. పెళ్లిలో యెరూషలేములో సహోదరులతో వచ్చినప్పుడు ఆవిడ ఆలోచన విధానం ఎలా ఉంది? తండ్రి చిత్తానుసారంగా లేదు. కాబట్టి అప్పుడు అలాగే మాట్లాడాలి. ఇప్పుడు తిరిగి లేస్తాడు 3వ దినాన్ని దేవుని చిత్త ప్రకారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు అంటే ఆవిడ మైండ్లో ఏముంది నీకు తెలుసా? తెలియదండి. తెలుసండి. నమ్మి వచ్చింది కాబట్టి, తండ్రి చిత్తానుసారంగా వచ్చింది కాబట్టి అప్పుడు అన్నాడు నా అమ్మ అని. దేవుని చిత్తానుసారంగా అక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఎవరో? తల్లి కనపడుతుంది, యోసేపు కూడా కనపడుతున్నాడు. కాబట్టి యోహాను గారు కనపడుతున్నారు. కాబట్టి ఆయనకి అప్పచెప్పడం అనేది జరిగింది. యోహానుతో ఎందుకు అప్పగించాడంటే ముందే చెప్పాను మీకేమని. 11 మందిని 12 మందిని ఆయన చేర్చుకుంటే ఒకడు దొంగ అయితే, దొంగ కాదు దొంగగా యోధ పక్కన పెడితే 11 మంది అయితే 11 మందిలో 4 ఆయనకి ఇష్టలు అయితే 4లో బాప్తిస్మం. ఇది ఈ యోహాను గారు ఆయనకి బాగా ఇష్టం. యోహాను సువార్త 21:20 ఇదంతా మీకు రాయబడి ఉంటుంది. యేసు ప్రేమించిన వాడు ఆయన రొమ్మున ఆనుకొని వాడు. యేసు మరణం తర్వాత శిష్యులందరూ చంపబడ్డారు, కానీ యోహాను గారు మాత్రం పద్మాసు ద్వీపంలో ఉన్నారు. ఎక్కువ కాలం జీవించాడు కాబట్టి ఇతనికి అప్పగిస్తేనే తల్లి సేఫ్గా ఉంటుందని ఆలోచించాడు. తర్వాత మరియ కుమారులైన యేసుక్రీస్తు సహోదరులు మారారు. పత్రికలు కూడా రాశారు. తల్లిని చేర్చుకొని కూడా ఉండొచ్చు. యేసు ఆలోచన ఏమిటంటే యోహాను గారు ఎక్కువ కాలం ఉంటాడు కాబట్టి యోహాను గారికి అప్పగించడం అనేది జరిగింది. తండ్రి చిత్తానుసారంగా తల్లి అప్పుడు ఆలోచిస్తుంది కాబట్టి ఆమెతో అన్నమాట. మరొక్కసారి వచనం చూసి ముగించుకుందాం. చూడండి ఏమనుందో. మత్తయి సువార్త 12:49-50. తండ్రి చిత్తాను ప్రకారం చేయువాడే నా తల్లి, నా సహోదరుడు. మనం కూడా దేవుని చిత్త ప్రకారం జరిగించామనుకోండి, మనం కూడా దేవుడికి సహోదరులము అవుతాము. వచనం చూసుకుందామా? యోహాను సువార్త 19:26-27. యేసుక్రీస్తు సిలువలో పలికిన
ఏ మాట ఇది? ఎన్నో మాట? మూడో మాటేనా? ముచ్చటగా మూడో మాట. చదవండి. 19, 26, 27. యోహాను సువార్త 19:26, 27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలిచి ఉండటం చూచి, అమ్మా ఇదిగో. అమ్మ అన్నాడంటే ఏంటి అర్థం? ఇక్కడ దేవుని చిత్తానుసారంగా ఆలోచిస్తుంది తల్లి. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పాను. కాబట్టి మనం ఎప్పుడు పోతాం తెలీదా? తెలుసండి. పొద్దున్న చెప్పారు, మీ పాఠాల్లో విన్నారు. మనం ఎప్పుడు చచ్చిపోతాం? భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మనం ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. కానీ ఆత్మకు మాత్రం జీవం వస్తూ ఉంటుంది, పోతుంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. కాబట్టి ఈయన ఇంత బాధలో కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాడంటే బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా మనం ఉన్నా లేకపోయినా మన తల్లిదండ్రులు లేదండి వాళ్ళకన్నా నేను కొడుకుని కాబట్టి ఎక్కువ కాలం ఉంటానంటే ఏమి లేదు. మనం ముందు పోవచ్చు, చాలా ముందు పోవచ్చు. ఎప్పుడు ఎవరు పోతాం కూడా తెలియదు. ఉన్నంతకాలం వాళ్ళ బాధ్యత మనం బ్రతకుండగానే వాళ్ళ బాధ్యతని తీసుకోవాలని మనకి ఈ మాట తెలియజేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలని యేసుక్రీస్తు పలికిన, ముచ్చటగా పలికిన మూడవ మాట ఏమని? అమ్మా ఇదిగో నీ కుమారుడు. నేను చచ్చిపోతున్నాను, నా బాధ్యతని నా సహోదరుడు, నేను ప్రేమించిన శిష్యుడికి అప్పచెప్తున్నాను. ఇక్కడి నుంచి నేను ఎలా చూసుకున్నానో అలా చూసుకుంటాడని బాధ్యత అప్పగించి తర్వాత మిగిలిన మాటలు కూడా పలికి మరణించడం అనేది జరిగింది. అర్థమైందండి? అమ్మా అమ్మా అందుకతో నాతో నీకేంటి, నాతో నీకు నన్ను ఎందుకు ఎదుగుతున్నావు అన్నాడు. కానీ దేవుని చిత్తానుసారంగా ఎప్పుడు ఆలోచించిందా? అప్పుడు అమ్మా అని యోహాను గారికి ఆవిడని అప్పచెప్పడం అనేది జరిగింది. 7 మాటల వివరణ. ఉదయం 3 మాటలు పరిచయం, ఇప్పుడు మిగిలిన 4 మాటలు అన్నీ కలిపి రేపు అప్లోడ్ చేస్తానండి. భవిష్యత్తులో మీరు ఎప్పుడు కావాలని వినొచ్చు, నోట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అద్భుతమైన వివరణ పొద్దున్నప్పుడు కూడా అందించడం జరిగింది. మంచి వాతావరణం, కరెంటు పోకుండా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని సర్వేశ్వరబాబు గారు 2 మాటలు చెప్తారు, ముగింపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఎల్లుండి ప్రార్థన ఉందండి. ఆ రోజు కూడా ఆదివారం కూడా ఉదయం సాయంకాలం కూడా జరిగిద్ది. అందరూ ఆ రోజు మీకు ఈస్టర్ సందేశాలు అందించడం అనేది జరిగింది. ప్రసాద్ ఒకటి, ఆదం ఒకటి చెప్తారు. సర్వేశ్వరబాబు గారు కూడా అరగంట సేపు చెప్తారు. ఈస్టర్ రోజున మా అమ్మగారు పొద్దున్న సాయంకాలం కూడా పాటలు పాడాలి. ఎక్కువ పాటలు నేర్చుకొచ్చుకోండి. తిరిగి లేవడాన్ని ఈస్టర్ అంటారు. చాలా సంతోషం అండి. ఏ సంఘంలో కూడా ఇటువంటి మరి పాఠాలు లేకపోవచ్చండి. కోటేశ్వరరావు గారు చాలా కష్టపడి 7 మాటల్లో ఉన్న భావాన్ని చక్కగా మనకు అర్థమయ్యే రీతిగా నేర్పించాడు. ఈ మాటలు మళ్ళీ ఫోన్లో ఎప్పుడో చూస్తాక అవకాశం ఉందని చెప్తున్నాడు. ఇది ఒకసారి వింటేనే గెలుతున్న అర్థం అవ్వట్లేదండి. చాలా మళ్ళీ కూడా ఈ మాటలు వింటే మన బుర్రలోకి ఎక్కువ ప్రింట్ అవుతాయి. నా ఉద్దేశం ప్రకారం మంచి 7 మాటలు 7 పాఠాల కింద చెప్పాడు ఇవాళ ఆయన. ఇవాళ గుడ్ ఫ్రైడే సందర్భంగా మంచి కార్యక్రమం జరిగిందండి. చాలా సంతోషం అండి, నాకు చాలా సంతోషం ఉంది. 7 మాటల్లో ఇంత యథార్థత, ఇంత వివరణ దాగి ఉన్నదన్న సంగతి నేను ఈరోజే తెలుసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, జగత్ కళ్యాణం కోసం నీ కుమారుణ్ణి లోకానికి పంపించి నాయన నువ్వు చెప్పవలసినవి చేయవలసినవన్నీ కూడా నీ కుమారుడు ఈ భూమి మీద నెరవేర్చి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారినే నాయన ఈ లోకానికి పంపించి మా కోసం ఆయన ప్రాణాన్నే నాయన ఆయనను నగలకు కొట్టడం అనేది నీకు ఇష్టమైందని చెప్తున్నావు తండ్రి. మా మీద ఎంత ప్రేమ ఉన్నదో నీ ప్రియ కుమారుడిని మా కోసం పంపించిన విధానాన్ని బట్టి ఆయన బలియాగం ద్వారా నాయన మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావు అనేది మాకు అర్థమైంది నాయన. ఇటువంటి ఎన్నో మాటలు మేము వింటున్నాం తండ్రి. ఇన్ని మాటలు మేము వింటున్నాం, మా బ్రతుకులు మారకపోతే నాయన మరి మా భక్తి వ్యర్థమైపోతుంది కనుక తండ్రి, ఈ మాటలు ప్రతి ఒక్క మాట ఒక్కొక్క ఆణిముత్యంలాగా మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా అయ్యా ఈ 7 మాటలు ఎవరన్నా మా జీవిత కాలం అంతా కూడా ఈ మా 7 మాటల భావాన్ని మేము ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుని వాటి కొరకు బ్రతికి నేను సంతోషపెట్టి మా ఆత్మను రక్షించుకునే మంచి మార్గంలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన నీ ఉన్న పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యకరమైన ఆ స్థితి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.